హాయ్ గాయ్స్, నేను మీ డిటిఎస్ సాయి కృష్ణ. మీరు చూస్తున్నారు డిటిఎస్ సాయి కృష్ణ యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే, తమ్లైన్ చూసి మీరు వచ్చుంటారు నాకు తెలుసు. ఫార్మసీ రిజిస్ట్రేషన్, పీసీఐ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి ఏపీలో. ఫార్మసీ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఫార్మసీ రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఎటువంటి ప్రాసెస్లు జరుగుతాయి అన్న విషయాల గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాం. డిస్కషన్ కాదు, నాకు జరిగిన అనుభవాలు మీకు నేను చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే నేను చేసిన తప్పులు మీరు చేయకుండా, ఇబ్బందులు పడకుండా, మన ఫార్మసీ అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు మీరు ఇలాంటి మిస్టేక్ చేయకూడదు. కాబట్టి నేను మీకు ముందే ఇంటిమేషన్ ఇస్తున్నా. కాబట్టి ఈ వీడియో పూర్తి వరకు చూడండి. నేను ఏ మిస్టేక్ చేసి ఎన్నిసార్లు గుంటూరుకి ఇంటికి తిరిగాను, ఎంత ఇబ్బంది పడ్డాను, అది మీరు పడకూడదు కాబట్టి చెప్తున్నా. ఊరికే ల్యాగ్ వద్దు, సోదొద్దు, పాయింట్కి వస్తా. ఇప్పుడు పీసీఐ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీరు వెబ్సైట్లోకి వెళ్ళి ప్రాపర్గా మొత్తం క్షుణ్ణంగా ఒకసారి చదవండి. చదివారంటే దాంతో ఎటువంటి డాక్యుమెంటేషన్స్ అంటే ఎటువంటి సర్టిఫికెట్లు, అంటే ఎటువంటి కాదు, మనం చదివిన సర్టిఫికెట్లే, ఆ సర్టిఫికెట్లు ఏ సర్టిఫికెట్లు ఉండాలి, దాంతోపాటు ఇంకా అడిషనల్గా ఏమైనా సర్టిఫికెట్లు ఉండాలా, పీసీఐ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి అనే దాని గురించి క్షుణ్ణంగా రాసుంటారు. దాన్ని ఒకసారి చదవండి. చదివారంటే మీకు అవగాహన వస్తుంది. పీసీఐ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీ మెయిల్ ఐడి ప్లస్ ఫోన్ నెంబరు ప్రాపర్గా యూజ్ చేసి ఎస్ఎస్సి సర్టిఫికెట్లో ఏ విధంగా ఉందో అదే విధంగా డాక్యుమెంటేషన్తో మీరు ఫస్ట్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే, ఈ సర్టిఫికేట్స్ అంటే బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ కానీ ఫార్మ్ డి అయిపోయిన స్టూడెంట్స్ సర్టిఫికేట్స్, ఫైనల్లో ఒరిజినల్ సర్టిఫికేట్స్ వస్తాయి కదా, ఆ సర్టిఫికేట్స్ వాళ్ళు అడిగిన విధంగా స్కానర్డ్ కాపీస్ మనం అప్లోడ్ చేయాలి. ఎక్కడ? వెబ్సైట్లో మంచి నీట్గా అప్లోడ్ చేసిన తర్వాత ప్రాసెస్ ఏమంటే, అమౌంట్ కట్టిన తర్వాత పీసీఐ రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్ ఉంటుంది అనమాట. మీకు ఏ రోజైతే అనుకూలంగా ఉంటుందో, అనుకూలంతో పాటు వాళ్ళైతే ఎప్పుడు స్లాట్లు అవైలబుల్ ఉంటుందో అదే ఆ రోజు మీరు స్లాట్ బుక్ చేసుకోండి. ఎక్కడ? గుంటూరులో ఉంటుంది ఆఫీసు. అంటే ఇది ఏపీకి సంబంధించి, తెలంగాణ మనకు తెలియదు, కానీ తెలంగాణలో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఈ విధంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి గుంటూరులో ఆఫీస్ ఉంటుంది కాబట్టి మీరు స్లాట్ బుక్ చేసుకొని మీరు ఏదైతే వీలైతే ఎప్పుడు ఉంటుందో అక్కడ వెళ్ళాలన్నమాట. ఎక్కడికి? గుంటూరు ఆఫీస్కి స్లాట్ రోజు. ఆ స్లాట్ రోజు పోయేటప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉంటుంది నేను ఇప్పుడు మీకు చెప్పాలనుకున్నాను. ఎందుకంటే పీసీఐ రిజిస్ట్రేషన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి, వాటికి సంబంధించిన మన క్రియేటర్స్ మనలాంటి వాళ్ళు చాలా మంది చేశారు. కానీ అక్కడ ఏ విధంగా ఉంటుందో అక్కడ అనుభవాలు ఎవరు వీడియో చేయలేదు కాబట్టి నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. మీరు గుంటూరులో చిట్టుగుంట అనే ప్లేస్లో హోండా షోరూమ్ పక్కన పీసీఐ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉంటుంది. మీరు గుంటూరుకి ఒకరోజు ముందే చేరుకోండి. ఎక్కడన్నా లాంగ్గా నుంచి వచ్చేటోళ్ళు అంటే ఇబ్బంది లేకుండా ఒకరోజు ముందే చేరుకోండి. లేదా ఆ రోజు నైట్ ఎక్కి ఆ పొద్దున్న చేరుకునే లోపల ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకుని గుంటూరు బస్ స్టాండ్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ దిగితే అక్కడ ఆటోలు కానీ బస్సులు కానీ పోతుంటుంది. అన్నా చెట్టుగుంట హోండా షోరూమ్ కూడా దింపానా పీసీఐ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉందంటే వాళ్ళు ఒక 20 రూపాయలు 25 రూపాయలు టికెట్ ఉంటుంది, తీసుకొని నాకు దింపేస్తారు. దింపేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే పొద్దుగల పోవాలా. ఎప్పుడో 10 గంటలకు 12 గంటలకు పోయినంటే చాలా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే అక్కడ చాలా లేట్ ప్రాసెస్ ఉంటుంది. మీకు అక్కడ చాలా అంటే టైం కన్జ్యూమ్ అవుతుంది అనమాట. అలాంటి ఇబ్బంది పడకుండా మీరు పొద్దుగల చేరుకునే విధంగా ప్లాన్ చేసుకోండి. పొద్దుగల చేరుకున్న తర్వాత 7 గంటలకు అలా చేరుకుంటే వాళ్ళు 10 గంటలకు వస్తారు. ఈ మధ్యలో మీరు ఏం చేయాలంటే, మీకు డాక్యుమెంటేషన్ అంతా ప్రాపర్గా, అంటే ఇంటికాడ నుంచే తీసుకునేటప్పుడు ప్రాపర్గా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత అక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో వెరిఫికేషన్కి, అంటే ఆ ఫార్మెట్ ఏ విధంగా పెట్టుకోవాలి, ఏది ముందు పెట్టుకోవాలి, ఏది తర్వాత పెట్టుకోవాలి, దానికి ప్రాసెస్ ఎలా ఉంటుంది, దానికి ఏమన్నా మన అంటే ఇది పోస్టర్లో పంపించడానికి ఆ పోస్టల్ కాగితాలు కానీ, స్టాంపులు కానీ, ఆ ఫోటోలు కానీ అంత ప్రాపర్గా చెక్ చేసుకోవడం అనమాట. చెక్ చేసుకొని అరేంజ్ చేసుకోవడం మీకు తెలుసో తెలీదో, అక్కడ అంటే నేను పోయినప్పుడు అక్కడ ఒక జిరాక్స్ సెంటర్ ఉంది. జిరాక్స్ సెంటర్ అంటే అక్కడ బండి కొట్టు మార్గం, అంటే బండి అంటే టాటా సుమో ఒకటి పెట్టుకొని అంత నెట్టిగిట్ట అంతా అరేంజ్ చేసుకొని ఇట్లా ఫార్మసీ రిజిస్ట్రేషన్కి వచ్చే వాళ్ళతో చేత అంతా సర్టిఫికేట్లు అంతా తీసుకొని అంత ప్రాపర్గా అరేంజ్ చేసి, ఏదైనా డాక్యుమెంటేషన్ పడ లేదంటే ప్రాపర్గా చెక్ చేసి ఒక వానికి 200-250 ఇచ్చేసిన అవసరానికి బాగా నీట్గా సెట్ చేసి ఇచ్చేస్తాను అనమాట. ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే అక్కడ పోయినాక ఒక ముందుగానే చేరుకుని అంతా బాగా నీట్గా సెట్ చేసి పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, మీకు చిన్న విషయం చెప్తా. ఇక్కడ ఎటువంటి డాక్యుమెంటేషన్ మిస్ చేయబాకండి. ఒక చిన్న డాక్యుమెంటేషన్ కూడా ఏ సర్టిఫికేట్ మిస్ చేయబాకండి. మిస్ చేశారంటే చాలా ఇబ్బంది పడతారు. వాళ్ళ నిర్దాక్షిణంగా సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఉండదు. మిమ్మల్ని ఇంటికి పంపిస్తారు. దాన్ని తీసుకొని వచ్చిన తర్వాత ప్రాపర్గా చెక్ చేసిన తర్వాతే మీకు వెరిఫికేషన్ ఉంటుంది అనమాట.
కాబట్టి నేనేం చేశానంటే నేను ఫస్ట్లో అంటే మొదట్లో పీసీ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఏపీలో చేసుకోలేదు. నాకు తమిళనాడు దగ్గర కాబట్టి, అంటే తమిళనాడులో జాబ్ వచ్చింది కాబట్టి, అంటే జాబ్ వచ్చే అంటే ఆపర్చునిటీ ఉంది కాబట్టి నేను తమిళనాడు పీసీ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత చాలా ఇబ్బంది పడ్డా ఏపీకి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి సంబంధించిన వీడియో కూడా మనం చేస్తున్నాం. ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కూడా చూస్తారు, ఇబ్బంది లేదు. మీరు ఇప్పుడు చేద్దనమాట. నేనేం చేశానంటే తమిళనాడు నుంచి ఏపీ ట్రాన్స్ఫర్ చేసుకోవడం నేను అక్కడ వెళ్తే ఏమైందంటే తమిళనాడు పీసీ రిజిస్ట్రేషన్ అంటే రెన్యువల్ అయిపోయింది. ఎప్పుడో చేసుకున్నా దాన్ని పట్టించుకోలేదు, వదిలేసా. రెన్యువల్ చేసుకోలేదు. ఆ డేట్ నేను చూసుకోలేదు. గుంటూరుకు వెళ్ళిపోయా. 500 కిలోమీటర్ జర్నీ చేశా. రాత్రి అంతా జర్నీ చేసి తెల్లారితంతా సెట్ చేసుకుని నీట్గా లోపలికి వెళ్ళి ఆఫీస్కి అంతా వెళ్ళి చూసా. వాడు అమ్మ సాయికృష్ణ అని పేరు పిలిచారు. అక్కడంతా అంటే సర్టిఫికేట్లు అంతా తీసుకుని మిమ్మల్ని అంతా కూర్చోబెట్టి ఒక పేరు పెట్టి పిలుస్తారనమాట. పేరు పెట్టి పిలిస్తే మన సర్టిఫికేట్లు ఆడికి ఎత్తుకుపోతే వాళ్ళు ఆ డాక్యుమెంటేషన్ చెక్ చేసి ప్రాపర్గా ఉంటే సీల్ వేసి సైన్ పెట్టి పంపిస్తారు. ఇది ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేసామంటే తమిళనాడు పీసీ రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కదా, రెన్యువల్ చేసుకోలేదు. దాని గురించి వదిలేసా. నేరుగా అక్కడంతా సర్టిఫికేట్ తీసుకువెళ్ళిపోయి అక్కడ కూర్చున్నా, నా పేరు పిలిచా తీసుకున్నా. అంతా అప్పుడు ఎంత అవుతుంది, తెల్లారితో పోతే ఒక 12 గంటలు అవుతుంది నా పేరు పిలిచే కొందికి. పేరు పిలిచుకొని చెక్ చేసి వాళ్ళు ఏం చెప్పారంటే, మా బాబు నీది పీసీఐ తమిళనాడులో రెన్యువల్ డేట్ అయిపోయింది కాబట్టి మేము ఇక్కడ వెరిఫికేషన్ చేయము. నువ్వేం చేస్తావంటే తమిళనాడులో రెన్యువల్ చేసుకొని తర్వాత ఆ డాక్యుమెంట్స్ తీసుకుని వచ్చావంటే నీకు రిజిస్ట్రేషన్ అంటే వెరిఫికేషన్ చేస్తాము అని చెప్పారు. గుండె జల్లు మంది నాకు. ఎంత టైం వేస్ట్, తెల్లవారు నుంచి ఇప్పుడు వెయిట్ చేస్తున్నాం, ఇంత జర్నీ, రాత్రి అంతా నిద్ర లేదు. సడన్గా ఇంత మాట చెప్పి వెరిఫికేషన్ పోతే ఎంత బాధ అనిపిస్తుంది. కాబట్టి సార్ లాంగ్ వచ్చేసాను సార్, నాకు తెలియదు సార్ ప్రాసెస్, ఇంకేదైనా వేరే మార్గం ఏదైనా ఉంటే చెప్పండి సార్, నేను చూసుకుంటాను సార్, దాన్ని ఇక్కడ ఏదైనా అయిపోగొట్టే మార్గం ఉంటే చూడండి సార్ అని చెప్పి రిక్వెస్ట్ చేశారు. బాబు నీతో మాట్లాడదు మాకు టైం లేదు, ఎందుకంటే నీ వెనకాల చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు, విద్యార్థులు కూర్చున్నారు, వాళ్ళు లేట్ అవుద్ది, ఇవంతా ఏం లేదు, నువ్వు దాన్ని వెరిఫికేషన్ చేసుకుని అంటే దాన్ని రెన్యువల్ చేసుకుని వచ్చాయని చెప్పి పంపించేశాడు నిర్దేశనం కూడా. ఏం చేస్తాం, వచ్చేసా. అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత మళ్ళీ ఏమైందంటే ఇంకోటి చెప్తా. మరుసటి రోజు అంతా అంటే తర్వాత ఇంకో నెల తర్వాత అంత రిజిస్ట్రేషన్ చేసుకొని మళ్ళీ అంత డాక్యుమెంటేషన్ తీసుకొని ప్రాపర్గా అంతా సెట్ చేసుకొని బయలుదేరిపోయాం మళ్ళీ గుంటూరుకి వెళ్ళిపోయి మళ్ళీ ఇదే సేమ్ ప్రాసెస్ కంటిన్యూ అయింది. అంత సెట్ చేసుకుని అంత అక్కడికి వచ్చుంటే వాళ్ళు ఏం చెప్పారంటే అంత చూసినా రెండో రోజు అమ్మ సెమిస్టర్ వైజ్ సర్టిఫికేట్స్ ఎక్కడమ్మా అని చెప్పారు. గుండె జల్లు మంది. అయ్యా సార్ సెమిస్టర్ వైజ్ సర్టిఫికేట్స్ అక్కడ మెన్షన్ చేయలేదు కదా సార్, నాకు తెలియదు అంటే మెన్షన్ చేసినప్పటికి కూడా నా చేత అన్నీ లేదు సార్, నేను కాలేజీలో కొన్ని మిస్ అయ్యింది, సెమిస్టర్ వైజ్ లేదు, ఇదే ఒరిజినల్ అని చెప్పా. అమ్మా నువ్వు ఆల్రెడీ వచ్చా, ఏమనుకోకుండా ఇంకోసారి కూడా వెళ్ళిపోయి ఆ సర్టిఫికేట్లు అంతా నువ్వు ఏదైనా మిస్ అయిందంటే యూనివర్సిటీకి అప్లై చేసుకుని ఆ సర్టిఫికేట్లు అంతా తీసుకుని సెమిస్టర్ వైజ్ సర్టిఫికేట్లు తీసుకుని వచ్చామంటే నీకు వెరిఫికేషన్ చేస్తాను రెండో సార్ చెప్పాడు. ఫస్ట్ చెప్పుండొచ్చు కదా అంటే నాకు ఇంతవరకే తెలిసింది ఇన్ఫర్మేషన్, అది లేదు కాబట్టి ఆడి వరకే చెప్పాడు ఆయన. మనం కూడా తెలుసుకోవాలి, అక్కడ వచ్చేసాం రిటర్న్ వచ్చేసాం. ఎందుకంటే ఇలాంటి ఆత్రం పడకుండా మీరు జాగ్రత్త చేయాలి కాబట్టి మీకు ఇది చెప్తున్నాం. రెండో రోజు మళ్ళీ ఇంకా అంతే గుంటూరు నుంచి చిత్తూరు రావాలంటే అర్థం చేసుకోవాలి, మళ్ళీ జర్నీలు, మళ్ళీ ఇంకా ట్రైన్ బుక్ చేసుకోవడాలు, బస్సులు గీసులు అంతా చాలా ఉంటుంది కదా. కాబట్టి మళ్ళీ నిరాశతో మళ్ళీ తిరిగి వచ్చాను. నేను రిక్వెస్ట్ చేశాను, సార్ లేదు సార్ ప్లీజ్ సార్ అని చెప్పి, లేదు తీసుకోవాల్సిందే అని చెప్పాడు. ఇంకా రిటర్న్ పంపించేసాడు. ఏం చేశాడంటే తర్వాత ఇంకో మరుసటి దినం మూడో రోజు సర్టిఫికేట్లకి అంతా నేను అప్లై చేసిన తర్వాత అంతా అన్ని ప్రాపర్గా ఎత్తుకొని మూడో రోజు ఈసారి ఏం జరగకూడదో అంత బాగా ప్రాపర్గా ఉండాలి అని చెప్పేసి అంతా వెళ్ళిపోయా. థర్డ్ టైం వెళ్తే ఏమైందంటే అంతా వెరిఫికేషన్ చేశాడు, కానీ దాంతో ఏదో చిన్న మిస్టేక్ ఏదో అనిపించింది అనమాట. ఏదో డాక్యుమెంటేషన్లో అప్లిబిట్ సంథింగ్ ఏదో అనిపిస్తే ఏం చేశాడంటే అప్పటికి కూడా నన్ను అంత ఈజీగా అంత వెరిఫికేషన్ చేయలేదు. ఎందుకంటే చాలా స్ట్రిక్ట్గా చేస్తారు వాళ్ళు. చాలా ఏపీలో ఇప్పుడు తమిళనాడు కానీ కర్ణాటక కానీ కొంచెం సులువుగా అయిపోద్ది, పోయిన ఒక రోజులో పని అయిపోద్ది. సర్టిఫికేషన్ ఉంటే డబ్బు కడితే అక్కడ పీసీ రిజిస్ట్రేషన్ చేసి నీకు అప్పటికప్పుడు పంపించేస్తారు అనమాట. కానీ ఏపీలో ఆ విధంగా ఉండదు, చాలా స్ట్రాంగ్గా స్ట్రిక్ట్గా ఉంటుంది వెరిఫికేషన్ అంతా ప్రాపర్గా పక్కాగా ఉంటేనే వాళ్ళు వెరిఫికేషన్ చేస్తారు. కానీ మూడో రోజు కథ ఏమైంది చెప్తాను చూడు. మూడో రోజు మిస్టేక్ అయింది. నేను ఇంకా నా మూతి వాడు బాగా గుర్తుపట్టాడు, 2-3 సార్లు తిరిగాడో ఇంక కాదని చెప్పేసి ఏదో మిస్టేక్ అయితే వాళ్ళు ఏం చేశారంటే ప్రాపర్గా లెటర్ రాయించుకున్నారు. నా చేత లెటర్ రాసుకొని ఈ డాక్యుమెంటేషన్ నా చేత లేదు అంటే డాక్యుమెంటేషన్ కాదు, ఏదో డాక్యుమెంటేషన్ కొద్దిగా ఏదో ఉంది, తేడా ఉంది, ఇది నేనే, ఇది నాది అని సంథింగ్ అంటే రాయించుకొని నీట్గా సైన్ పెట్టించుకొని అంత వెరిఫికేషన్ చేసి సీల్ వేసి సైన్ పెట్టించుకుని బుక్కుల్లో పోయిరా నాన్న 2 నెలల తర్వాత నీకు సర్టిఫికేట్ వస్తుంది అని చెప్పాడు అనమాట. ఎలా ఉంటుంది ప్రాసెస్. ఇప్పుడు 3 నెలలు అంటే 3 సార్లు నేను గుంటూరుకి చిత్తూరుకి తిరిగా. ఎంత ఇబ్బంది ఉంటుంది.
కాబట్టి మీరేం చేస్తారంటే ప్రతి ఒక్క డాక్యుమెంటేషన్ ప్రాపర్గా తీసుకోండి, ఒకసారి చదవండి, బాగా మనం చదవచ్చు కదా. అక్కడ ఇంకోటి మనం ఇంత నిదానం చెప్పరు వాళ్ళు, అక్కడ లాంగ్వేజ్ వేరే ఉంటుంది, వాళ్ళ ఎక్స్ప్రెషన్ వేరే ఉంటుంది, ప్రతి ఒక్కటి వేరే ఉంటుంది. కాబట్టి మీరేం చేస్తారంటే బాగా నీట్గా చదువుకొని కావాల్సిన డాక్యుమెంట్లను తీసుకొని ప్రాపర్గా అక్కడికి వెళ్ళిపోవాలి. ప్రాపర్గా అక్కడికి వెళ్తే అక్కడే ఉంటారు అనమాట, జిరాక్స్ సెంటర్కి అంతా పక్కన పెట్టుకుంటారు, ఫోటోలు తీసేటోళ్ళు, జిరాక్స్ సెంటర్లు అంతా ఇంకా ఆఫీస్ ముందునే ఉంటారు. వాళ్ళకంతా అమౌంట్ ఇచ్చామంటే వాళ్ళంతా బాగా నీట్ సెట్ చేసుకొని ప్రాపర్గా వెళ్ళాలంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోద్ది. 2 నెలల తర్వాత పీసీఐ వస్తుంది. నాకు 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత కూడా రాలేదు. వాళ్ళు చేశారో లేదా నాన్న ఏదో మిస్టేక్ ఉందని చెప్పేసి భయపడిపోయా. కానీ మొత్తానికి సర్టిఫికేట్ అయితే మొన్న ఇంటికి వచ్చింది. ఈ అనుభవం మీకు షేర్ చేసుకోవాలి కాబట్టి మీకు షేర్ చేస్తున్నాను. దయచేసి మన ఫార్మసీ విద్యార్థులు ప్రతి ఒక్కరు చూసుకోండి, బాగా నీట్గా ఆఫీస్కి వెళ్ళి మంచిగా వెరిఫికేషన్ చేసుకోండి, పీసీఐ తీసుకోండి, ఫార్మసీ పెట్టుకోండి, మంచిగా జీవితం జీవించండి. ఇది నా అనుభవం. ఇలాంటి అనుభవాలు ఎన్నో ఉన్నాయి, దీనికి సంబంధించి కానీ వేరే విషయాలకు సంబంధించి కానీ ఇంకా జాబులకు సంబంధించి కానీ ఇలాంటివంతా మీకు అందిస్తూ ఉంటాను. నేను మీ డిటిఎస్ సాయి కృష్ణ, మీరు చూస్తున్నారు డిటిఎస్ సాయి కృష్ణ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సబ్స్క్రిప్షన్, ఈ లైకే నాకు ఒక చిన్న ఎంకరేజ్మెంట్ ఇంకో వీడియో చేయడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. డిటిఎస్.